Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్ లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీని చూద్దామండి. పార్టిసిపేషన్, హార్మోనీ, కాంప్రమైజ్, లేజీనెస్, పోస్ట్పోన్మెంట్, అండర్స్టాండింగ్, క్లింగింగ్ టు ది ఫాస్ట్, ఇన్నర్ వాయిస్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ తన ఇన్నర్ వాయిస్ వినాలనుకుంటున్నారండి. తన ఇన్నర్ వాయిస్ తనకి ఏం గైడ్ చేస్తుందో దాని ప్రకారం ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ ప్రజెంట్లో పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. క్లింగింగ్ టు ది పాస్ట్, తన తప్పులు తెలుసుకుంటున్నారు. పాస్ట్లో తను ఏ రకంగా ఈ రిలేషన్లో తప్పులు చేశారో ఆ తప్పుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీతో ఈగోతో బిహేవ్ చేయటం కానీ, లేకపోతే మీ విషయంలో చాలా కంట్రోల్ ఇష్యూస్ చూపించడం కానీ, కంట్రోల్ చేయటం కానీ మిమ్మల్ని, లేదా మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళటం కానీ, తను చేసిన ప్రతి తప్పుని తను అర్థం చేసుకుంటున్నారండి. ఈ సిచ్యువేషన్లో పాస్ట్లో తను ఏదైతే తప్పు చేశారో మీ విషయంలో అవన్నీ ఇక్కడ అర్థం చేసుకుంటున్నారు. మీ పర్సన్ అర్థం చేసుకుని తన తప్పు తెలుసుకుని ఇప్పుడు మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారండి మీ పర్సన్. అంతేకాకుండా మీ పర్సన్ ఈ రిలేషన్లో పార్టిసిపేషన్ తీసుకురావాలనుకుంటున్నారు. మ్యారేజ్ సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. మీతో హార్మోనీ కోరుకుంటున్నారు. మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారండి. డెఫినెట్గా మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ పాస్ట్లోనే ఉండిపోయారండి. పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ పాస్ట్లోనే ఉండిపోయారు. అందుకని చాలా లేజీనెస్తో ఉన్నారండి. యాక్షన్ తీసుకోకుండా యాక్షన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోకుండా పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. ఎందుకు? పాస్ట్ గురించి ఆలోచించి తన తప్పులు అర్థం చేసుకుని సో ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలనుకుని ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. కాంప్రమైజ్ అవుతారో అవ్వరో మీరు అనే ఆలోచనలో ఉండిపోయారు. సో లేజీనెస్తో ఉండిపోతున్నారు. యాక్షన్ కూడా పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. తన తప్పులు తను అర్థం చేసుకున్నారు కాబట్టి మీతో కాంప్రమైజ్ అవ్వడానికి రావాలనుకుంటున్నారు. సో ఈ కాంప్రమైజ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక ఫియర్ ఉండి సో లేజీనెస్తో అట్లాగే ఉండి యాక్షన్ తీసుకోకుండా ఆ యాక్షన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారండి. కానీ మీ పర్సన్ మనసులో అయితే డెఫినెట్గా మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ కోరుకుంటున్నారు. డెఫినెట్గా తన మనసులో మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు. తన తప్పు తెలుసుకున్నారు కాబట్టి మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారండి.